మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. శారద నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఏమి రూపమది ఇంద్ర చాపమది ఏమి కోపమది చంద్ర తాపమది ఏమి ఆ హొయలు ఏమి ఆ కులుకు. ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని ఊపేసిన పాట అది. కథానాయిక పేరునే చిత్ర శీర్షికగా పెట్టడం, ఆ నాయిక పేరుతో ఓ పాట పుట్టడం అప్పట్లో ఆనవాయితీ. అదే వరుసలో వచ్చిన ఈ పాట అభినేత్రి శారద సినీ రూపానికి సరికొత్త గ్లామర్ అద్దింది. శారదా పేరు తెలవగానే చాలామంది ప్రేక్షకులకు ఈ పాట గుర్తొచ్చి తీరుతుంది. అంతలా ఒకప్పుడు ఆకట్టుకున్న పాట అది. ఆ పాటలో అక్షరాన భావకవిత్వం సొగసులు పోతుంది. పరికిణి తెల్లవోని సిగలో మల్లెలతో ఈ పాటలో శారద హృదయాలను దోచుకుంటుంది. అత్యద్భుతమైన అభినయాన్ని మించిన అందం మరోటి ఉంటుందా? ఈ దృష్టికోణంతో చూస్తే మహాప్రతిభావంతురాలైన శారద అందాల రాశి, సమ్మోహన సౌందర్యాల ఊర్వశి. అవును, శారద నిజంగా అభినయ ఊర్వశి. ఈ సంగతి ఆమెకు లభించిన జాతీయ పురస్కారమే చెప్తోంది. అప్పట్లో ఉత్తమ నటన ప్రదర్శించే నటీమణులకు జాతీయ స్థాయిలో ఊర్వశి పురస్కారంతో సత్కరించేవారు. అలా ఆ సత్కారాన్ని పొందిన శారద ఊర్వశి శారదగా మరి ఇటు ప్రేక్షకుల హృదయాల్లోనూ అటు సినిమా చరిత్రలోనూ స్వర్ణాక్షరాలతో లిఖించగల ఖ్యాతికేతనాన్ని దిగంతాలకు ఎగురవేసింది. గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ శారద సినీ సీమని సుసంపన్నం చేసింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది అనాదిగా వస్తున్న నానుడి. అయితే రచ్చ గెలిచిన తర్వాతే ఇంట గెలిచిన సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఈ నటీమణి. తెలుగు నటే కానీ మలయాళ చిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యత్ అనదగ్గ మంచి పాత్రలైన పోషించి జాతీయ స్థాయి ఉత్తమ నటిగా విఖ్యాతిగాంచింది. ఆ తర్వాతే పుట్టిల్లైన తెలుగు చిత్ర పరిశ్రమ ఆమె ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. ఆమె మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించారు. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలంటూ నిర్మాత దర్శకురాలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. అంతే, ఆ తర్వాత తెలుగు సినిమాని ముచ్చటగా తన కొంగన ముడేసుకుంది. అపూర్వమైన తన నటనతో ప్రేక్షక జనాల కళ్ళు తడిపేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అవిశ్రాంతంగా సినిమాలు చేసింది. 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా, 2 సార్లు ఫిలింఫేర్ అవార్డుల విజేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ జాతీయ అవార్డు స్వీకర్తగా చరిత్ర సృష్టించింది. ముచ్చటైన 3 అక్షరాల 3 పేర్లు శారదా సొంతం. పుట్టగానే తల్లిదండ్రులు పెట్టిన పేరు సరస్వతి. పెరిగి పెద్దయి సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఆమె పేరు శారద. అభినయ ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న అవార్డు ఊర్వశి. ఇలా ఆమె 3 పేర్లతో 3 అక్షరాల సినీ ప్రపంచంలో తన ముద్ర ప్రగాఢంగా వేసింది. వ్యక్తిగత విషయాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ తెనాలిలో 1945 జూన్ 25న శారద పుట్టింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవతీదేవి. వారిది వ్యవసాయ కుటుంబం. శారదకు ఓ సోదరుడు ఉన్నారు. ఆయన పేరు మోహన్ రావు. చిన్నతనంలో చెన్నైలో ఉంటున్న అమ్మమ్మ దగ్గర శారద పెరిగింది. అమ్మమ్మ చాలా క్రమశిక్షణతో అనేక ఆంక్షల మధ్య తనను పెంచిందని శారద చాలాసార్లు ఆనాటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అనుభవాలని సన్నిహితులతో పంచుకునేవారు. సినిమాలో నటిస్తున్న సమయంలో కూడా హీరోలు తనని తాకరాదని అడ్డు చెప్పేదట. నాటక రిహార్సల్స్కి కేవలం ఆదివారాల్లో మాత్రమే అనుమతించేదట. అవన్నీ అమ్మమ్మ శారదకు మిగిల్చిన తీపి గుర్తులు. తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్ళడం అంత ఇష్టం ఉండేది కాదు. అలాగని ఆమె అభిరుచిని ఏనాడు అడ్డగించలేదు, అభ్యంతరం చెప్పలేదు. శారద తల్లి సత్యవతీదేవికి మాత్రం తన కూతురు సినిమాల్లో రాణించాలని బలీయంగా కోరుకునేది. కారణం, స్వతహాగా ఆమెకు నటిగా తెరపై కనిపించాలన్న ఆశ ఉన్నా నెరవేర్చుకోలేకపోయింది. దాంతో తన కూతురినైనా ఆర్టిస్టుగా చూడాలని ఆమె అభిలాషించింది. 6 ఏళ్ల వయసు నుంచే నృత్యాభినయంలో శారద శిక్షణ పొందింది. మొదట్లో అంతగా గుర్తింపును నోచుకొని పాత్రలతో సరిపెట్టుకున్న శారద ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హాస్యపాత్రల్లో కూడా కనిపించింది. నెమ్మదిగా తన ప్రతిభకు రాణింపు తెచ్చే కీలక కథానాయిక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అసమాన నటనకు శారద కూడా ఓ చిరునామా అనిపించేలా ఎదిగింది. ఆమె మొదటి సినిమా 1955లో వచ్చిన కన్యాశుల్కం. ఇందులో ఆమె పాత్ర చాలా చిన్నది. శారద అనే నటి ఒకరు ఉన్నట్టు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్. బహుళ జనాదరణ పొందిన చిత్రం అవడం మూలాన ఈ చిత్రంలో తారాగణం గురించి ప్రేక్షకులకు బాగా తెలిసింది. అంతేకాదు, ఇండస్ట్రీ కూడా శారదని గుర్తించింది. అప్పటి నుంచి ఆమె సినీయానం ఊపందుకుంది. అయినా సరే మలయాళ ఇతర భాషల్లో వచ్చినట్లు తనలోని నటిని సవాల్ చేసే పాత్రలు తెలుగులో ఆ తర్వాత కొద్ది కాలం వరకు ఆమెకు అందలేదు.
శారదలో ప్రతిభావంతురాలైన నటిని మలయాళ పరిశ్రమ గుర్తించి అక్కున చేర్చుకుంది. సినీ కెరియర్లో 3 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న శారద 2 సార్లు మలయాళ చిత్రాల్లో నటనకే అందుకుంది. 1968లో మలయాళ చిత్రం తులాభారం, 1972లో స్వయంవరం చిత్రాలకు ఈ అవార్డులు ఆమెకు దక్కాయి. 1977లో నిమజ్జనం తెలుగు సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది శారద. ఇక అంతటి గుర్తింపు పొందిన శారద తన వ్యక్తిగత జీవితంలో మాత్రం తప్పటడుగులు వేశారు. తన నటిగా రాణిస్తున్న సమయంలో సీనియర్ నటుడు చలంతో ఆమె ప్రేమలో పడ్డారు. అప్పటికే చలంకి పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు. అతని భార్య అగ్ని ప్రమాదంలో మరణించింది. దీంతో శారద చలంని ప్రేమించింది. తన పెళ్లిళ్ల గురించి శారద ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ప్రేమించుకునే సమయంలో చలం నన్ను బాగా చూసుకునేవాడు. ప్రేమ గుడ్డిది కాబట్టి నాకు అప్పుడు ఏంటో అర్థం కాలేదు. నా వయసు కూడా 22 ఏళ్ళు మాత్రమే. అయితే 1972లో శారద చలంని వివాహం చేసుకుంది. పెళ్ళైన 3వ రోజు నుంచే చలం అసలు రంగు బయటపడిందట. డబ్బు కోసమే అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అర్థమైంది. షూటింగ్ సెట్స్కి వచ్చి చాలా వేధించేవాడు. కొన్నిసార్లు కొట్టడానికి ప్రయత్నించాడు అంటూ శారద వాపోయింది. అతడి వేధింపులు భరించలేక విడిపోయినట్లు శారద పేర్కొంది. ఇక పెళ్లి విషయంలో మరోసారి కూడా మోసపోయింది. శారద చలంతో విడిపోయాక మలయాళీ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది. అతడు కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. నా డబ్బు పట్లే అతడి ఆసక్తి అంత తర్వాత తెలిసింది. అతడి నుంచి కూడా విడిపినట్లు శారద తెలిపారు. శారదకు పిల్లలు లేరు. తన సోదరుల పిల్లల్ని ఆమె పెంచుతున్నారు. వారితోనే చెన్నైలో నివాసం ఉంటున్నారు. శారద ఎన్నో వందలాది చిత్రాల్లో నటించారు. ఆమె చివరిగా తెలుగులో నటించిన చిత్రాల విషయానికి వస్తే చిరంజీవికి తల్లిగా స్టాలిన్ చిత్రంలో, ప్రభాస్కి తల్లిగా యోగి చిత్రంలో, వెంకటేష్కి తల్లిగా సంక్రాంతి చిత్రంలో నటించారు. అదేవిధంగా సుకుమారుడు అనే చిత్రంలో కూడా శారద నటించారు. శారద 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు స్వీకరించింది. 2013లో తమిళనాడు రాష్ట్ర అవార్డు కలై మామిడి పురస్కారాన్ని అందుకుంది. 1970లో తారా సినిమాలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర పురస్కారాన్ని పొందింది. 1987లో మలయాళ చిత్రం ఒరు మిన్నమునుంగటే నురంగవేట్టం చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. 1997లో ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారంతో శారదను ఫిలింఫేర్ సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు అందించి శారదను సత్కరించింది. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా శారదను నంది వరించింది. 2010లో ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది.